అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, మరి ప్రజలకు ఉపయోగపడే విధమైన వార్తలు ఏంటియో చూద్దాం. నేను ఈనాడు దినపత్రికను తీసుకొచ్చిన ఈ జర్నలిస్ట్ అన్న సింగరేణి సంస్థ కోసం ఒక వార్త పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. సింగరేణిలో క్రీడాకారుల పైన నిర్లక్ష్యం. సింగరేణిల క్రీడాకారులు అంటే అందులో కబడ్డీ, క్రికెట్ అన్ని రకాల గేమ్స్ ఆడే కార్మికులు ఉంటారు, వాళ్ళ పైన నిర్లక్ష్యం పెడుతుంది సింగరేణి సంస్థ అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. సింగరేణి సంస్థ కార్మికులు అనగానే నిర్లక్ష్యం పెడుతుంది. ఇక ట్రేడ్ యూనియన్లు అనగానే ఈ నిర్లక్ష్యాల గురించి మాట్లాడవు, మరి కార్మికుల సమస్యల గురించి కూడా మాట్లాడవని మళ్ళీ మనం ఒకసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈడ ఏం రాసిరు, 2 ఏళ్లుగా నూతన దుస్తువులు బూట్ల జాడ లేదు, క్రీడా సామాగ్రి కొనుగోలు జాప్యం. క్రీడా సామాగ్రి కొనుగోలులో జాప్యమే. మరి ఆడమంటారు, కోల్ ఇండియాకు పంపమంటారు, ఆ స్థాయిలో ఆడమంటారు, ఈ స్థాయిలో పంపిస్తుంటారు. మరి అన్ని రకాలుగా పంపించినప్పుడు వాళ్ళకు దుస్తులు ఇవ్వాలి, బూట్లు ఇవ్వాలి, ఆడడానికి సామాన్లు ఇవ్వాలి. మరి అవన్నీ కొనియకుండా అవన్నీ తీసుకురాకుండా ఎందుకు సింగరేణి సంస్థ నిర్లక్ష్యం వహిస్తుందో కూడా తెలియదు. మరి అటు శ్రమతో పాటు క్రీడను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. మరి శ్రమించే కార్మికులు మరి నిత్యం ప్రాణాలతో చెలగాటమాడి ఆ సింగరేణి సంస్థను అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్న కార్మికులు కూడా అన్ని రంగాలలో ఉండాలని చెప్పేసి క్రీడా రంగంలో ముందుకెళ్తుంటే మరి వాళ్ళపైన కూడా కనీసం క్రీడా కార్మికుల పైన కూడా క్రీడాకారులు అంటే క్రీడలు ఆటలు ఆడే వారిపైన కూడా నిర్లక్ష్యం వహిస్తుంది అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఇక క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం, క్రీడలను ప్రోత్సహించేందుకు సౌకర్యాలు కల్పిస్తాం, సింగరేణి కీర్తిని ఇముడింపజేసే విధంగా క్రీడాకారులను రాణించాలి. ప్రతిసారి పలు పోటీల్లో సమయాల్లో యాజమాన్యం అధికారులు వెల్లడించే మాటలు ఇవే. కానీ వాస్తవ పరిస్థితులకు వచ్చేసరికి మాత్రం సంస్థలో క్రీడల పట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది. సంస్థలో క్రీడాకారులకు 2 ఏళ్లకు దుస్తులు, బూట్లు, క్రీడా వస్తువులు పంపిణీ చేయడం లేదు. 2 సార్లు కోల్ ఇండియా పోటీలకు హాజరై క్రీడాకారులు పాత దుస్తులు, పాత బూట్లతోటే పాల్గొన్నారు. యాజమాన్యం క్రీడాకారులకు సంబంధించిన దుస్తులు, బూట్లు, వివిధ క్రీడా సామాగ్రిని కొనుగోలు చేయలేదు. దీంతో 2 ఏళ్లుగా సింగరేణిలో కొత్త క్రీడా సామాగ్రి లేకుండా పోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మీటింగ్లలో మాత్రం అధికారులు, సింగరేణి అధికారులు ఎట్లా చెప్తారంటే, పాపం ఆడి అన్నలు గెలిచినప్పుడు లేకపోతే ఇంకా పలు సందర్భాలలో ఎట్లా చెప్తారంటే, క్రీడా అభివృద్ధికి మేము కృషి చేస్తాం, క్రీడాకారులను ప్రోత్సహిస్తాం, క్రీడాకారులకు కావాల్సిన అన్ని విధాల సౌకర్యాలను కల్పిస్తాం. ఇక మన సింగరేణి సంస్థ కోల్ ఇండియాలోనే నెంబర్ 1 స్థాయిలో ఉండేంగా ప్రయత్నించాలి, మనం అన్ని చేస్తాం, క్రీడా కార్మికులందరికీ అన్ని సకల సౌకర్యాలను అందిస్తామని చెప్పేసి చెప్తారు. కానీ అవన్నీ ఉత్తముచ్చట్లే అన్న ముచ్చట మనకు అర్థమవుతుంది. ఇక క్రీడా కార్మికులకు నేను చెప్పేది ఏంటంటే, అయ్యా అంటే నాకు తెలిసి చెప్తానా తెలియక చెప్తానా, మీరు ఏ విధంగా తీసుకోరి. మనల్ని పట్టించుకోనప్పుడు సంస్థను మనం లాభాల బాటలో అభివృద్ధింపజేసినప్పుడు మరి మన పైన నిర్లక్ష్యం వహిస్తున్న సింగరేణి అధికారుల పైన మనం ఎట్లుండాలి ఒకసారి ఆలోచన చేయాలి. అంటే మనం కూడా ఈ క్రీడలు బంద్ చేస్తే మరి సింగరేణి అదే అనుకుంటుంది కావచ్చు, క్రీడలు ఎందుకు, క్రీడలు ఆడితే ఏమొస్తుంది, ఏం రాదు, ఈ కార్మికులను బొగ్గు వెలికితీతలో ఉపయోగించుకుంటే మనకు లాభం వస్తుంది అన్న ఆలోచన ధోరణిలో ఉందేమో. మరి క్రీడలు ఆడే కార్మికులు ఎవరైనా ఉంటే మీరు మానేసి ఇక మీ పనులు మీరు చేసుకోర్రి. అంటే మీరు ఎట్లాగూ మీ పని చేయాలి, మీ పనితో పాటు సంస్థను క్రీడల్లో కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మరి మనం ముందుకు తీసుకెళ్లాలంటే మరి మనకి ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తలేదు. మరి కల్పించినప్పుడు మనం ఎట్లా ముందుకు తీసుకుపోతామో సింగరేణి సంస్థ అధికారులకు అర్థం అవుతుందో లేదో మరి ఒకసారి ఆలోచన చేయాలి. కార్మికులు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇక 2 ఏళ్లుగా పాపం 2 ఏళ్లుగా క్రీడాకారులు అవే పాత బట్టలతోటి, పాత బూట్లతోటే వాళ్ళు క్రీడలకు పోతున్నారు. మరి 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకు బూట్లు, ఆటలకు సంబంధించిన దుస్తువులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆటలకు సంబంధించిన వస్తువులను కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి వాటన్నింటిని మర్చిపోయి మరి అధికారులు ఎవరి పనిలో వాళ్ళు మైకిచ్చినప్పుడు మాత్రమే క్రీడను అభివృద్ధి చేస్తాం, సింగరేణి సంస్థను అభివృద్ధి బాటలో పయనింపజేస్తాం. సింగరేణి సంస్థ అభివృద్ధి చెందాలంటే ముందుగా కార్మికుల సమస్యలు తీర్చాలి. మరి క్రీడల పరంగా సింగరేణి సంస్థ కోల్ ఇండియాలోనే నెంబర్ 1 గా ఉండాలంటే క్రీడాకారులకు దుస్తువులు, బూట్లు, సామాగ్రిలు కొనుగోలు చేయాలన్న ముచ్చట కూడా మర్చిపోయిందని మనం చెప్పుకోవాలి. ఇంకా ఏందట, పాత వాటితోటే సాధన,
ఇక సింగరేణిలో క్రీడాకారులకు 2 ఏళ్ల క్రితం పంపిణీ చేసిన దుస్తులు తప్పితే కొత్తగా ఇప్పటి వరకు అందించలేదు. క్రీడాకారుల సొంత ఖర్చులతోటే ఆటల దుస్తులతో పాటు బూట్లు కొనుగోలు చేసుకుంటున్నారు. వాటితోనే సాధన చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వార్షిక క్రీడలు సంస్థాగతంగా నిర్వహించే యాజమాన్యం అందులో ప్రతిభ కనబరిచిన వారికి కోల్ ఇండియా పోటీలకు ఎంపిక చేస్తుంది. కోల్ ఇండియా పోటీలకు పంపే క్రీడాకారులకు కూడా కేవలం రవాణా, భోజన వసతి సౌకర్యం మాత్రమే కల్పిస్తున్నారు. పోటీలకు పాత దుస్తులు సామాగ్రితోటే హాజరవుతున్నారు. ఇక వాళ్ళు సింగరేణి కార్మికులు అంటే సింగరేణిలో ఆడుతున్న క్రీడాకారులపైన సంస్థ ఎప్పటికైనా నిర్లక్ష్యమే వహిస్తుంది. గతంలో కూడా మన ఛానల్కి ఓ క్రీడాకారుడు ఆయనకు సంబంధించిన సమస్యల గురించి కూడా మనతో మాట్లాడిన సందర్భం ఉంది. ఆయన కల్పించిన వసతులు మరి ఆయన కోల్ ఇండియాలో ఆడిండు, అదే విధంగా సంస్థాగత ఆటల్లో కూడా ఆడిండు. మొదటి స్థానంలో నిలిచిన వాళ్ళు మరి అంటే అన్ని రంగాలు అంటే క్రీడా రంగంలో ఆయన ముందుండి సంస్థలో కోల్ ఇండియాలో విజయాలు సాధించిన వాళ్ళు కూడా వారికి కూడా ఎలాంటి వసతులు కల్పించట్లేదు. కేవలం రవాణా సౌకర్యం, భోజన వసతులు కల్పిస్తున్నది. దుస్తువులు కానీ, బూట్లు కానీ, సామాగ్రి కానీ వాళ్ళ సొంత ఖర్చులతోటే కొనుక్కొని వాళ్ళు సంస్థ కోసం క్రీడలు ఆడడము ఇక్కడ గమనార్థం అనే చెప్పుకోవాలి. అంటే నిజమే, ఇది ఒక ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద సంస్థ, అంత వేల కోట్ల సంపద ఉన్న సింగరేణి సంస్థ, అందులో పనిచేస్తున్న కార్మికులు, సంస్థ కోసం కోల్ ఇండియాలో ఆటలాడుతున్న క్రీడాకారుల పైన కూడా దృష్టి పెట్టకపోవడము చాలా బాధాకరమైన ముచ్చట అనేసి చెప్పుకోవాలి. మరి వాళ్ళు నిజంగా ప్రాణాలకు తెగించి ఆ సంస్థ అభివృద్ధికి ఆ రకంగా కష్టపడుతుంటే, శ్రమిస్తుంటే, అదే విధంగా క్రీడల్లో కూడా కార్మికులు క్రీడలో కూడా ముందుండి కోల్ ఇండియాలో మా సంస్థ ముందుండాలని చెప్పేసి పాల్గొంటున్న కార్మికులకు కూడా వారిపైన కూడా నిర్లక్ష్యం వహించడం అనేది చాలా బాధాకరమైన ముచ్చట అనేసి చెప్పుకోవాలి. ఇక సంస్థ గురించి మాట్లాడాలి, సంస్థలో ఉన్నవి అన్ని మాట్లాడాలంటే గెలుపొందిన ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, అధికారం పొందిన ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, అనేక రకాల ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. కేవలం వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే సంస్థలు మాట్లాడే పరిస్థితి ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల కోసం ట్రేడ్ యూనియన్లు మాట్లాడాయి. క్రీడాకారుల సమస్యలు ఉంటాయి, వాటి గురించి ట్రేడ్ యూనియన్లు మాట్లాడాయి. కార్మికులు శ్రమించే పనుల దగ్గర కూడా సమస్యలు ఉంటాయి, వాటిని గురించి కూడా మాట్లాడే. సేఫ్టీ గురించి మాట్లాడే పరిస్థితులు కనబడే. ఎప్పుడోసారి ఎక్కడో కాడ ఓ కార్మికుడు చనిపోతే కానీ సేఫ్టీల గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇట్లాంటి పరిస్థితులలో కూడా ట్రేడ్ యూనియన్లు ముందుండి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, కానీ వాళ్ళు మాట్లాడరు. కబడ్డీ ఆడుతున్న క్రీడాకారుల పాత చిత్రపట. ఇక ఏటా పోటీలు కోల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో సింగరేణి క్రీడాకారులు ఇటీవల పథకాలు సాధించారు. కల్చరల్లతో పాటు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పథకాలు పొందారు. కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, అథ్లెటిక్, బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ తదితర ఇండోర్ పోటీలకు ఏటా సింగరేణి నుంచి క్రీడాకారులను ఎంపిక చేసి పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏడాది వార్షిక క్రీడలు నిర్వహిస్తున్న యాజమాన్యం క్రీడాకారుల కనీస సౌకర్యం కల్పించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా 20 లక్షలకు పైగా క్రీడా సామగ్రి కొనుగోలు చేసే సింగరేణి 2 ఏళ్లుగా ఎలాంటి కొనుగోలు చేపట్టకపోవడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 20 లక్షలకు పైగా ప్రతి సంవత్సరం సింగరేణికి సంబంధించి సంస్థ క్రీడాకారుల కోసము సామగ్రి కొనేదట. 2 సంవత్సరాల నుంచి ఏం సామగ్రిలు కొంటలేవు. మరి క్రీడాకారులకు దుస్తులు, బూట్లు, ఆడుకోవడానికి ఆట వస్తువులను కూడా కొనిచ్చే పరిస్థితులు కనబడతలేవు. ఏంది ఇది అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఏదేమైనా కూడా సింగరేణి సంస్థ గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కార్మికుల సమస్యల పైన నిర్లక్ష్యం వహిస్తుందనే చెప్పుకోవాలి. సేఫ్టీల పైన నిర్లక్ష్యమే, దీర్ఘకాలిక సమస్యల పైన నిర్లక్ష్యమే, మారుపేర్ల కార్మిక పిల్లల పైన నిర్లక్ష్యమే. అదే విధంగా ఇంకా ఈ క్రీడాకారుల పైన క్యాంటీన్ల నిర్వహణ పైన అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ట్రేడ్ యూనియన్లు ముందుండి కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ట్రేడ్ యూనియన్లు కొన్ని సందర్భాలలోనే మాట్లాడుతున్నాయి, మిగతా సందర్భాలలో మాట్లాడుతున్నాయి. అయితే ఈ కార్మికుల సమస్యలను మరి నిజంగా సింగరేణి సంస్థ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అర్థం కాలేదు. కానీ అంటే వాళ్ళు అభివృద్ధి బాటలో సింగరేణి సంస్థను నడిపియట్లేదా, లేదంటే వారి వల్ల లాభాలు రావట్లేదా అది తెలుస్తలేదు. కానీ నిజంగా వారి వల్ల లాభాలు వస్తే వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళు ఉంటున్న
వాళ్ళకు ఉంటున్న క్వార్టర్స్లో కానీ, తాగునీరులో కానీ, కరెంట్లో కానీ, వాళ్ళకు ఉన్న పని దగ్గర ఉన్న సమస్యలు కానీ, సేఫ్టీ సమస్యలు కానీ, క్యాంటీన్లో అంటే గని దగ్గర కానీ, ఓసీపీల దగ్గర కానీ, సింగరేణి కార్మికులు నిర్వహణలో ఉంటున్న క్యాంటీన్ల పరిస్థితి ఎట్లా ఉంది ఏంటిది అన్న ముచ్చట్లు మనం నిన్ననో మొన్ననో చూసినాం. ఖమ్మం అదే సత్తుపల్లి దగ్గరలో ఏదో క్యాంటీన్లో పురుగులు వచ్చినాయి వాళ్ళు తింటున్న భోజనం దగ్గర. అంటే ఇట్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే అటు వైద్యం దగ్గర పోతే పూర్తిగా నిర్లక్ష్యం. కార్మికులకు అందాల్సిన వైద్యం దవాఖానాలకు పోతే అక్కడ పూర్తిగా నిర్లక్ష్యం అనేది చెప్పుకోవాలి. ఇక పూర్తిగా నిర్లక్ష్యమే. కొన్ని ప్రాంతాలలో దవాఖానాల్లో కుక్కలు తిరిగిన సందర్భాలు చూసినాం. అదే విధంగా అధికారుల నిర్లక్ష్యంతో అంటే వైద్యుల నిర్లక్ష్యంతో అక్కడ కొంతమంది కార్మికులు ఒకళ్ళిద్దరు కార్మికులు చనిపోయిన సందర్భం కూడా చూసినాం. అనేక రకాలుగా ఉన్నాయి. ఇన్ని సమస్యలు తలెత్తుతున్నా కూడా కనీసం సింగరేణి అధికారులు ఎందుకు ఆ మొద్దు నిద్రలో ఉంటున్నారో అర్థం కాలేదు. కానీ ఏది ఏమైనా కూడా అటు ట్రేడ్ యూనియన్లైనా ఇటు నిరుద్యోగ న్యూస్ ఛానల్ అయినా కార్మికుల కోసం పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా కార్మికుల సమస్యలను తీర్చాల్సిన అవసరం సింగరేణి సంస్థకు ఎంతైనా ఉందనే చెప్పుకోవాలి. ఈ క్రీడాకారుల పైన ప్రత్యేకంగా నిజంగా మన వార్త ఎవరైనా చూస్తే సింగరేణికి సంబంధించిన కార్మికులలో క్రీడాకారులు కోల్ ఇండియాకి ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటే జర కామెంట్ చేయరన్నా. మీతో మన ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేద్దాము. మన ఛానల్ ద్వారా సింగరేణి సంస్థకు ప్రభుత్వానికి కూడా సింగరేణి ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుందో కార్మికుల పైన అన్న ముచ్చట కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామన్నా. మన ఛానల్ నెంబర్ 9966877787. ఇది మన ఛానల్ నెంబర్. ఎవరైనా ఏ ఏరియాలో ఉన్నా కూడా కార్మికులు క్రీడా పోటీలలో పాల్గొనే కార్మికులు ఉంటే కనుక మన ఛానల్కి ఫోన్ చేయరి. ఒక ప్రత్యేక కథనాన్ని సింగరేణికి అందించే ప్రయత్నం చేద్దాము. ఇది ప్రజలారా ఇవాళ సింగరేణి సంస్థ క్రీడాకారుల పైన చూపెడుతున్న నిర్లక్ష్యపు ముచ్చట.